షిరిడి సాయినాథుడిపై మళ్ళీ వివాదం రాజుకుంది. సాయిబాబా గురువు కాదు, దేవుడు అంతకన్నా కాదని హిందూ ధర్మ సంస్థ అనడంతో వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఆలయాల నుంచి విగ్రహాలను తొలగించాలని హిందూ ధర్మ సంస్థ ఈ మేరకు తీర్మానం కూడా చేసింది. ద్వారకా శంకరాచార్య స్వరూపానంద సరస్వతి, పూరి స్వామి నిశ్చలానంద సరస్వతి ఆధ్వర్యంలో ఈ తీర్మానం చేశారు. హిందూ మనోభావాలను కించపరిచేలా ఉన్న పీకే సినిమాకు అనుమతి ఇవ్వటం పైన కూడా ధర్మ సంస్థ విరుచుకుపడింది. సెన్సార్ బోర్డు సభ్యులపై చర్యలు తీసుకోవాలని ధర్మ సంస్థ సభ్యులు డిమాండ్ చేశారు. సాయినాథుడిపై మళ్ళీ వివాదం రాజుకుంది. సాయిబాబా దేవుడే కాదు, విగ్రహాలు తొలగించాలని కూడా ద్వారకా శంకరాచార్య స్వరూపానంద సరస్వతి, స్వామి నిశ్చలానంద సరస్వతి ఆధ్వర్యంలో తీర్మానం కూడా చేయడం జరిగింది. ఇది ఒక దేశంలో భక్తులందరికీ ముడిపడి ఉన్న అంశం. మరి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇవాళ మనతో మాట్లాడడానికి శ్రీధరాచార్య గారు, ఆగమ శాస్త్ర పండితులు, అలాగే నరసింహగుప్తా, దిల్సుఖ్ నగర్ బాబా టెంపుల్ ఎక్స్ చైర్మన్, అలాగే మన దగ్గర మంచికంటి ధనుంజయ గారు ఉన్నారు, సాయి సన్నిధి చింతపల్లి నల్గొండ జిల్లా నుంచి, అలాగే గోపాలకృష్ణానంద స్వామీజీ గారు, ఇతను ద్వారకామై సాయిబాబా పీఠాధిపతి, అలాగే టీవీ రావు గారు జన విజ్ఞాన వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి మనకి సాక్షి స్టూడియోస్లో వాళ్ళు వచ్చారు. గుడ్ మార్నింగ్ అండి. సాక్షి స్టూడియోకి స్వాగతం. ముందుగా చెప్పండి, అసలు సాయిబాబా దేవుడే కాదు, విగ్రహాలని కూడా తొలగించాలి అని తీర్మానం కూడా చేసే ఇదికి వచ్చారు. ఇది దేశంలో ఉన్న భక్తులందరికీ ముడిపడి ఉన్న అంశం అందరికీ తెలిసిందే. సాయిబాబాని ఇవాళ కొత్తగా చేస్తున్నది కాదు, అతన్ని దేవునిగానే భావిస్తారు. హిందూ ముస్లిం ఏ మతాల వాళ్ళైనా అందరూ పూజించే బాబా మీద ఇలాంటి తీర్మానం చేయటం భక్తుల్లో ఏ విధమైన రియాక్షన్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? భారతదేశ ఆధ్యాత్మిక సంపద పైన ఆనాడు బౌద్ధులు మొదలుకొని ఈ తురుష్కులు, మొఘలులు, ఈస్ట్ ఇండియా కంపెనీ, వెస్ట్ ఇండియా కంపెనీ అన్నీ దాడి చేసినవి. ఆ దాడిలో భాగమే ఈ వైదిక వ్యతిరేక దాడి. ఇప్పుడు పరమాత్మ ఎట్లా ఉంటాడో, ఏ విధంగా ఉంటాడో మనకు వేదంలో, పురాణాలలో ఋషులు, మహర్షులు, చివరికి మహారాష్ట్రలోని తుకారాం కానివ్వండి, తర్వాత అనేక మంది సంతులు ఇదివరకే పరమాత్మ అంటే ఏమిటో నిర్ణయం జరిగి ఉంది. మనకు అనాదిగా ఉండేటువంటి వైష్ణవ తత్వం కాదని బౌద్ధం, జైనం, చార్వాకులు అనేకులు వచ్చి భగవద్ దర్శనాన్ని ఇదో ఇలా ఉంటుంది అని నిరూపించిన తర్వాత చిట్ట చివరిగా భగవద్ రామానుజులు వాసుదేవ సర్వం, పరాత్పరుడైనటువంటి వాసుదేవుడు కృష్ణం ధర్మం సనాతనం అని ఒక సిద్ధాంతం చేసిన తర్వాత ఆ శ్రీభాష్యం అనేటువంటి గ్రంథాన్ని ఇవేటి వరకు చదివి అర్థం చెప్పేవాళ్ళు తక్కువ మంది. అట్లాంటి భగవంతుడు అంటే ఎవరు నిర్ణయం జరిగిన తర్వాత ఆ సిద్ధాంతాన్ని ఖండించే శక్తి కానీ, అటువంటి పాండిత్య ప్రకర్ష కానీ, ఆధ్యాత్మిక అర్థంగా తెలియకుండా రోజుకొక దేవుడిని తీసుకొచ్చి పాత ఉండేటువంటి నారాయణుడో, రాముడో, కృష్ణుడో, శంకరుడో, దుర్గా అమ్మవారో ఆ గుళ్ళ ఆస్తులని అమ్ముకొని ఇటు పొలిటికల్ లీడర్స్ నుంచి చివరికి అర్చకుల వరకు దేవాలయంలో ఉండే ఆస్తులు, సంపద మొత్తం కొల్లగొట్టి ఈవేళ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు డెమోక్రసీ పేరిట. భూతస్య దాత పతిరేక ఆసీత్, అందరికీ పతి పరాత్పరైనటువంటి శ్రీమన్నారాయణుడే అని చెప్పినప్పుడు అటువంటి వాసుదేవుణ్ణి కాదని, కృష్ణుణ్ణి కాదని, రాముణ్ణి కాదని ఇతర మతాలన్నీ కూడా మనతో సమానం అని చెప్తున్నారు. పండితాః సమదర్శినః, అన్ని జీవులు సమానంగా చూడడమే వైష్ణవత్వం. అటువంటి అప్పుడు దానికి వ్యతిరేకంగా బాబా ఎప్పుడు ఏమి చెప్పలేదు, అన్ని మతాలకు అని మీరంటారు. కానీ మనకు ఇప్పుడు మనం కనుక కొన్ని పుస్తకాలు తీసి బయట పెట్టి కనుక చేస్తే సమాజం అలకల్లోలం అవుతుంది. కనుక ఆ దృక్కోణంతో ఆ చర్చ మేము బోధించుకోలేదు. అంత ఏమవుతుందంటే
రేపు ఏమంటారంటే మా మతం మీరు మా మనోభావాలను అంటే ఇది కించపరుస్తున్నారు మతాలకి జోడించడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది మతాలకు అతీతంగా మాట్లాడుతున్నది, ఇది మతాలకి సంబంధించింది కాదు. ఎందుకంటే బాబా ఏదైనా మాట్లాడినా భక్తులు విశ్వసించేది ఏంటంటే మతాలకు అతీతంగా బాబా చెప్తారు, ఇది ఒక మతానికి సంబంధించింది అతను కాదు, దైవ స్వరూపం అని నమ్మేవాళ్ళు చాలామంది అన్ని మతాల్లో ఉన్నారు. దీన్ని మతానికి ముడిపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవునబ్బా, నువ్వు నాచారం గుట్ట మీద నరసింహస్వామి దేవుడి పైన సాయిబాబా విగ్రహం పెడతానంటే ఇప్పుడు మీకు ఒక ఆథెంటిసిటీ ఒక ఇప్పుడు ప్రతి దాంట్లో డాక్టర్ మనకి ల్యాబ్లో రిపోర్ట్ ఇవ్వడానికి ల్యాబ్ టెక్నీషియన్ ఆథెంటిసిటీ. ఇప్పుడు దేవుడిని ఇప్పుడు ఏ గుడిలో ఎవరిని ప్రతిష్ఠించాలని ఆథెంటిసిటీ ఏమిటి? ఇప్పుడు మన గతంలో మనం చర్చ చేసుకున్నాం, మంచి గంటి వారికి ఇష్టం, కొలవరింటి అక్కడ వారి వ్యక్తిగతంగా వారి అభిప్రాయాన్ని నిందించకూడదు, కించపరచకూడదు నా అభిప్రాయం. నేనేమంటానంటే అనాదిగా ఉండేటువంటి దేవుడిని కాదని మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. గురు పూర్ణిమ ఉంది, అది వ్యాస పూర్ణిమ. వ్యాస పూర్ణిమ అంటే వ్యాసుల వారు 18 పురాణాలు వేదాలు ఇతిహాసాలను మనకు అందించినారు. ఆ వ్యాస పూర్ణిమను కాస్త గురు పూర్ణిమ అంటే సాయిబాబా పూర్ణిమగా మీరు మలిచేసేసి మకర సంక్రాంతి అంటే మకర జ్యోతి అని చెప్పి మీరు కొత్తగా క్రియేట్ చేసి దాన్ని మొత్తం మార్చి పడేసి యు ఆర్ గివింగ్ ఏ రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఇస్ ఇట్ కరెక్ట్? ఏది రైట్ ఏది రాంగ్ అనేది మాట్లాడదాం. అయితే ధనంజయ్ గారు మీరు చెప్పండి సార్. సాయిరామ్, శ్రీధరాచార్య చెప్పినట్టు బాబా వైష్ణవ ఆలయాలలో ప్రతిష్ఠించొద్దు. బాబాలో ఇప్పుడు భక్తులు అన్ని రూపాలుగా చూసుకుంటున్నారు. నాట్ ఓన్లీ బాబా, కృష్ణుడిగా, రాముడిగా, నారాయణుడిగా, సాయి నారాయణుడిగా అన్ని రూపాలుగా చేసుకొని అన్ని కార్యక్రమాలు సాయి ఆలయాల్లో ఈరోజు సాయి భక్తులు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఏ దేవునికి సంబంధించిన భక్తులు చేయని పని ఈరోజు సాయి భక్తులు చేస్తున్నారు. ఇదంతా అవగాహన లోపం వల్లే ఇది మిస్ఇంటర్ప్రిటేషన్ జరుగుతుందని శ్రీధరాచార్య గారు అంటారు. స్వామి, ఇప్పుడు మనము భగవత్ స్వరూపులుగా చూసే ఈరోజు స్వామీజీలను మనం భగవత్ స్వరూపులుగా చూస్తున్నాం. మామూలుగా భగవంతునికి జన్మించిన పుత్రులు కారు వాళ్ళు. ఒక మనిషి, మామూలు మనిషికి జన్మించిన స్వామీజీలను ఈరోజు మనం దేవుళ్ళుగా కొలుస్తున్నాం. అలాగే వారికి అవసరం అనుకుంటే గుళ్ళు కట్టించి గోపురాలు కట్టించి వాళ్ళను పూజిస్తున్నాం. ఈ కలియుగంలో సాయిబాబా ఒక భగవంతుడే మానవ రూపంలో వచ్చి ఈరోజు మళ్ళీ భగవంతుని రూపంలో మనందరినీ దీవిస్తున్నాడు బాబా. కోట్లాను కోట్ల భక్తుల రూపంలో ఈరోజు మనసును దోచుకొని ఏ సాయి బంధుని కూడా కష్టాలు రాకుండా బాబా చూసుకుంటున్నారు. గోపాలకృష్ణ స్వామి గారు అంటే మనుషుల్లో స్వామీజీల్ని కూడా దేవుళ్ళు చేస్తున్న ఈ రోజుల్లో బాబాని దేవుడు కాదు అనటం కరెక్ట్ కాదని చెప్తున్నారు ధనంజయ్ గారు. శ్రీధరాచార్య గారు చెప్పింది కూడా మీరు విన్నారు, ఏమంటారు? సాయిరామ్ అండి. సాక్షి టీవీ ప్రేక్షకులకి, సాక్షి టీవీలో ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి, ముఖ్యంగా నేను ఇక్కడికి రావడానికి కారణభూతుడైన చింతపల్లి సాయిబాబా టెంపుల్ చైర్మన్ ధనంజయ్కి, వీళ్ళందరికీ నా శుభాశీస్సులు. సదా నింబవృక్షస్య మూలాధివాసత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఇది ఉపాసనీ బాబా సాయి మహిమాన్విత స్తోత్రం అని అప్పట్లోనే 82 పన్నాలు చదివిన వేద పండితుడు సాయిబాబా మీద ఈ సాయి మహిమాన్విత స్తోత్రం అనేది దీన్ని రాశారు. దాంట్లో ఒక శ్లోకం ఇది. అంటే సదా నింబవృక్షస్య మూలాధివాసత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అన్నప్పుడు అంటే దీనికి అర్థము తెలుగులో సదా అంటే ఎల్లప్పుడూ చేదురసమును స్రవించు వేప చెట్టు మూలములో తాను నివసించి దానిని తన సన్నిధానముతో కల్పవృక్షము కంటే అధికమైన దానినిగా చేసిన సమర్థ సద్గురు షిరిడి సాయీశ్వరునికి నేను నమస్కరించుతున్నాను అని చెప్పేసేసి ఈ యొక్క శ్లోకాన్ని యొక్క భావము. ఈరోజున మనకి సనాతనము అంటే ఈ రోజున పంచభూతాలకి లేని అంటూ ముట్టు మహిళలు మనకెందుకు? ఈ రోజున 20వ సెంచరీలో మనం ఉన్నప్పుడు బాబా దేవుడా, బాబా దేవుడు కాదా అని ఇది వితండవాదాలు. ఈ రోజున ఆకాశం మీద ఉమ్మేస్తే మనమోహం మీద పడినట్టు సాయి మీద ఏ మిస్కన్సెప్షన్స్ చేసినా కూడా అది మనమోహం మీద పడుతుంది. ఈ రోజున కులం అనేది మనిషిని కులదోస్తుంది, మతం మనిషిని మసి చేస్తుంది. మన కులం మానవ కులం, మన మతం మానవత్వం అని ఒకరు అందరి కోసం, అందరూ ఒకరి కోసం శ్రీ షిరిడి సాయి బాబా కృపా కటాక్షాల
ఆశయాలతో శాంతి సామ్రాజ్యాన్ని స్థాపించాలనేది ఇది షిరిడి సాయిబాబా తత్వం. ఇంకోటి ఏంటంటే బాబా దగ్గరికి ఈ రోజున ద్వైత అద్వైత విశిష్టాద్వైతాలకు అతీతంగా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర పంచమ వర్ణాలకు అతీతంగా, హిందూ ముస్లిం సిక్ పార్సీ జౌరాస్ట్రియన్ మతాలకు అతీతంగా కాస్మోపాలిటన్గా సాయిబాబాని కలుస్తున్నారు తప్పితే ఒక మెట్రోపాలిటన్గా కానీ ఒక ప్రాంతంగా వాళ్ళు కానీ బాబాని కొలవట్లేదు. యూనివర్సల్గా బాబాని కొలుస్తున్నారు. ద పీపుల్ హూ ఆర్ ఇన్ ద బాడీలీ కాన్షియస్ దే కెనాట్ comprehend God and fathom a guru. The people who are in the soul conscious, they comprehend God and they can fathom the guru. Such the people who realize themselves, such souls are only entitled for bliss and liberation. Such souls are only can identify what is Guru Tattvam and Sai Tattvam. The people who are in the bodily ఇప్పుడు ఎవరైతే ఈ విమర్శలు చేస్తున్నారో వాళ్ళు ఇది ఐడెంటిఫై వీళ్ళంతా కూడా దేహభ్రాంతిలో ఉండి మాట్లాడుతున్న మాటలు. ఈ రోజున మనం ఒక కాషాయ వస్త్రం ధరించి ప్రజారంజకమైన మాటలు మాట్లాడాలి. ఈ రోజున ప్రజోపకారమైన పనులు చేయాలి. గంగానదిని ప్రక్షాళన చేయాలి. ప్రజారంగమైన మాటలు మాట్లాడాలా, దైవత్వంతో మాట్లాడాలా, ఏం చెప్తారండి శ్రీధర్? వారు చెప్పిన శ్లోకం ప్రమాణం కాదు. ఎందుకంటే అది వేదంలో లేదు, పురాణం లేదు, ఇతిహాసంలో లేదు, ఏ పండితులు ఒప్పుకునేటువంటి మాట కాదు. ఎందుకంటే ప్రమాణం ఉండాలి. ఇప్పుడు ఒక మెడిసిన్ పైన మనకు వచ్చింది బజార్లో కంటే దానికి ఆథెంటిసిటీ ఉండాలి. కనుక ఆథెంటిసిటీ లేని వాటి గురించి వితండంగా ఆథెంటిసిటీ అని ఎలా గుర్తిస్తాం అంటే హౌ డు యు? ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రమాణం కావాలి. ఎవరు ప్రమాణం? ఇప్పుడు నేను ఆవును పెంచుతానంట, వాడు ఆవును చంపుతానంటాడు, రెండు ఒకటేనట. కుంకుమ పెడతానంటాడు. వద్దు అని చెప్పి క్రిస్టియన్ మిషనరీ స్కూళ్ళల్లో మన పిల్లలకు బొట్టు పెట్టుకోవద్దమ్మా, మీ అనాథగా మీ పెద్దలు పెడుతున్నా కనుక యూ రిమూవ్ ఇచ్చి మరి అలాంటి స్కూల్స్లోనే చేర్పిస్తాను. అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి మన గవర్నమెంటే కదా. పాలకులు దుర్మార్గులు కదా. పాలకులు ఎవరు? ఇప్పుడు మన ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళే దొంగలు కదా. దేవుని భూమిని కొల్లగొట్టింది ఎవడయా? మరి ఇప్పుడు ఇచ్చే స్టేట్మెంట్స్ రాజకీయానికి అనుబంధంగా ఉన్నట్టు అనిపించట్లేదండి మీకు? లేదు. అది ఏమంటారంటే పొలిటిక్స్ ఇన్వాల్వ్ చేయకూడదు. నేను ఇందాక చెప్పాను, వ్యక్తిగతంగా మంచి కంటి వారు కానీ వాళ్ళు కానండి భగవంతుడిని యోయో యాం యాం తనోం యాంతి. వారిలో సాయి అంటే అర్థం ఏంటి సార్? శేష సాయి వాళ్ళని చెప్పిన అర్థం అంటే సాయి అంటే అండి, ఈ రోజున సాయి అనే పదాన్ని కనుక మనం తిరగేస్తే ఈశాన్ వస్తుంది. కృష్ణ పరమాత్ముడు కూడా భగవద్గీతలో ఏం చెప్పాడంటే, ఈశ్వర సర్వభూతానాం హృదయ తేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢమిమాయ అన్నాడు. ఈ రోజున ఈశ్వరుడు సర్వభూతాల్లో ఉన్నాడని కనుక మనం భావించినట్టు అయితే మనం సర్వత్రా పరమాత్ముడిని చూడగలుగుతాం. ఈ రోజున ఈశ్వరుణ్ణి మనం ఒక శ్రీమన్నారాయణులో, శ్రీరాముడిలో, ఒక శివుడిలోనే చూసే మనం పరిమిత నేత్రాలతో ఉన్నాం. మనం అజ్ఞాన తిమిరాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాం. ఈ రోజున ఒక రామచంద్రమూర్తి ఈ రోజున మన సనాతన ధర్మం అని చెప్పుకున్న భారతీయులే మన సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. సేతువును నిర్మించిరి వానర వీరులందరూ కలసి, శ్రీరాముననుసరించిరి కపివీరులాదారిన్, ఐక్యమచ్చమున్న కోతులే మిన్న ఈ మానవుల కన్నా, సాయి కృపాకరుని వచనంబు పరమ సత్యంబు. నేను రాసిన 101 శతకాల్లో ఇది ఒక శతకం అనమాట. అంటే త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువైన శ్రీరామచంద్రమూర్తి భార్యని రావణ బ్రహ్మ అపహరించినప్పుడు శతయోజన విస్తీర్ణమైన లంకాపట్టణానికి వారధి నిర్మించడానికి రామ లక్ష్మణులకి ఒక మానవుడు కూడా సహకరించినప్పుడు మేమున్నాము రామ అని వానరులు వచ్చి రాముడికి సహకరించి శతయోజన విస్తీర్ణమైన లంకాపట్టణానికి వారధి నిర్మించారు తప్పితే ఈ రోజున మేము వారధి కట్టాను రామ మీరు త్రేతాయుగంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడికే సహాయం పడని మానవులు ఈ రోజున మా రాముడు అంటున్నారు. వీళ్ళు ఈ రోజున వీళ్ళకి నిధి కావాలి తప్పితే రాముని సన్నిధి అక్కర్లేదు. సార్ రావు గారు ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు వీరు ఎవరు సహకరించారంటున్నారు? వశిష్ఠుడు కానివ్వండి, భారద్వాజుడు, అగస్త్యుడు, జాబారి అందరూ కూడా సాక్షాత్ పరాత్పరుడికి కూడా శక్తిని అనుగ్రహించి ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కనుక వన్ షుడ్ నాట్ గివ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్, కైండ్లీ రెక్టిఫై ఇట్. సార్ ప్రతి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అనేది చెప్తూ ఉన్నారు. రావు గారు మాట్లాడండి. సాయిరామ్, మనకి ఈ షిరిడి సాయిబాబాకి సంబంధించిన వివరాలు మనకి హిస్టరీలో మనకి ఉన్న సమాచారం కూడా సంపూర్తిగా లేదు. కానీ ఉన్న సమాచారం ప్రకారం సాయి అనే పదానికి అర్థం అంతా కూడా పెర్షియన్ లాంగ్వేజ్ నుంచి, అంటే ముస్లిమ్స్కి సంబంధించిన సూఫీ మతంలో ఉన్న. సార్ కాదండి సార్, శేష సాయి, శేషుడి పైన శేరించేటువంటి వాడు కనుక శేష సాయి శబ్దాన్ని అది మహారాష్ట్రలో ఇంకో విధంగా రావచ్చు.
అసలు ఉన్నది పదం మార్పు అనేది మీరు చెప్పింది శేషసాయి అనే తర్వాత వచ్చింది. యాక్చువల్గా శేషసాయి పూర్వం అనాదిగా ఉండేటి శబ్దాన్ని అది మహారాష్ట్రలో ఇంకొక ఇంకో అర్థం సాయి అనేది మీరు చెప్పేది హిందూ మతంలో ఉన్నది, అది సాయే, వాళ్ళు వాడింది సాయే. సాయి అనే పదం, బాబా అనే పదం హిందూ మతంలో ఉన్న పదాలు కాదు అవి, అవి సూఫీ మతంలో ఉన్నవి, ఇస్లాంలో ఉన్న పదాలు అవి. అక్కడ పెర్షియన్ లాంగ్వేజ్లో ఉన్న పదాలతో ఆయన ఉన్నది కూడా మసీదులోనే ఉన్నాడు. మసీదులో పాడుపడిపోయిన మసీదులో ఉన్న తర్వాత దాన్ని ద్వారకామయ్య కింద ఆయన పేరు మార్చాడు. ఎవరు అంటే అక్కడ ఉన్న సంస్థానం నడిపేవాళ్ళు. అది ఆయన 1918లో చనిపోయిన తర్వాత ఇంకా ఎక్కువైంది. అప్పుడు చనిపోయే వరకు కూడా ఆయనకి సరైన ఆహారం అంటే తినడానికి సరిగ్గా తిండి కూడా లేదు. అంటే అటువంటి పరిస్థితుల్లో చనిపోయారు ఆయన. ఇక్కడ మనకి ఈ భారతదేశంలో ఏంటంటే బాబాలు అనే ఇది హిందూ మతానికి సంబంధించింది కాదు. ఆయన తర్వాత చాలా వరకు బాబాలు అనేవి వేల సంఖ్యలో వచ్చినాయి. వేల సంఖ్యలో బాబాలను తయారు చేసిన వాళ్ళ హిస్టరీ అంతా చూస్తామంటే వాళ్ళు మతి భ్రమించిన వాళ్ళు కావచ్చు, లేదా వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండొచ్చు. వాళ్ళని ఉపయోగించుకుని తర్వాత దానికి వేల సంఖ్యలో బాబాలు వచ్చిన మాట వాస్తవమే, కానీ షిరిడి సాయిబాబాకి ఏ విధమైన షిరిడి సాయిబాబా భక్తుల సంఖ్య కావచ్చు, ఏ విధంగా చూసిన బాబాకి ఆదరణ మాత్రం ఉంది. ఇప్పుడు షిరిడి సాయిబాబా గురించి మాట్లాడినప్పుడు షిరిడి సాయిబాబానే ఆయన చెప్పిన విషయం ఒకటి చెప్పినట్టుగా చెప్పబడుతున్నది. దేవుడు ఒక్కడే అని చెప్పాడు ఆయన. దేవుడు ఒక్కడే అన్న తర్వాత ఒక హిందూ మతంలోనే వేల విగ్రహాలు వేల రకాల రూపాల్లో పూజలు చేస్తూ ఉన్నారు. కానీ మిగిలిన మతాల్లో మీరు ఇస్లాం కానీ, క్రిస్టియానిటీ కానీ, బుద్ధిజం కానీ, అసలు బుద్ధిజం అయితే అసలు విగ్రహారాధనే కూడదని, జైనిజం కానీ ఇతర మతాల్లో ఎక్కడా కూడా విగ్రహాలు ఉండవు. వాళ్ళు విగ్రహాలని ప్రోత్సహించరు, అంటే ఉండకూడదని చెప్తుంటారు. అంటే దేవుడికి రూపం లేదు అనేది. ఇక్కడ వచ్చేటప్పటికి మనుషులను కూడా దేవుళ్ళని చేసి ఆధ్యాత్మిక చింతన అనే దానికి అర్థం లేకుండా వ్యాపారం అనేది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సాయిబాబా కావచ్చు, చాలామంది దేవుళ్ళు కావచ్చు, వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు మనకి హైదరాబాద్లో చూసుకుంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంది. అక్కడ అసలు వ్యాపారం చేయరు, అంటే డబ్బులు తీసుకోరు. ఎవరు వచ్చినా కూడా క్యూలో నిలబడాలంటారు. వాళ్ళ ఆ గుడికున్న ఆస్తుల నుంచే వాళ్ళు ఏదో దాన్ని మీట్ అవుతూ ఉన్నారు. అంటే ప్రొఫెసర్ సౌందర్యరాజన్ గారు చూస్తున్నది. అట్లా చాలా దేవాలయాలు ఉండాలి. ఉండకుండా ఏం చేస్తున్నారంటే అర్చనకి రకరకాల అర్చనల పేర్లు పెట్టి డబ్బులు కలెక్ట్ చేయడం అనేది. ఇక తిరుపతి చూసుకుంటే రకరకాలు ఉన్నాయి. స్వామీజీలు బాబాలు వాళ్ళు ఇంటికి వస్తే కుంకుమలో కాళ్ళు పెట్టి మనకి మొన్న గోపాల సినిమాలో చూపించారు. అది అడుగు వేస్తే 1,50,000 లక్ష, ఇంటికి వచ్చి గృహప్రవేశానికి వస్తే ఈ విధమైన రేట్లు పెట్టి చేస్తున్నది అసలు మొత్తం హిందూ మతం. కానీ ఇక్కడ ఎవరైతే ఈ హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నారో వాళ్ళని మనం నిజంగానే వెలివేయాలి. ఇక్కడ ఏది హిందూ మతం అని చెప్పడానికి కూడా సరైన వాదనలు అనేవి లేవు. ఇది చాలా మతానికే జోడిస్తున్నారు.